ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. యేసుక్రీస్తు ప్రభునామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. ఈ సమయంలో మోత్కూరులో నిలిచి దేవుని సేవా పరిచర్య కొనసాగిస్తున్నటువంటి పాలుగాంధన్న నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మోత్కూరులో కూడా నేను వెళ్ళి వారితో కలిసి పైన మందిరం కట్టుకోవటానికి ప్లాన్ ఇవ్వటము, అలాగే ఆదివారం శనివారం వారితో ఉండి దేవుని వాక్యాన్ని అందించటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు నేను వందనస్తులై ఉన్నాను. అలాగే అక్కగారిని అన్నగారిని దేవుడు ప్రేమించి ఇచ్చిన ముగ్గురు కుమారులు, కుమార్తె, అల్లుడు, కోడళ్ళను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రవీణ్ గారి ఊరిలో కూడా ప్రవీణ్ నేను కలిసి దేవుని సందేశం అందించాము. మోత్కూరులో ప్రవీణ్ ఊరు జంగారెడ్డి కూడా రైట్. తర్వాత మోత్కూరులో కూడా అన్నతో కలిసి దేవుని వాక్యం అందించాము. తర్వాత డేవిడ్తో కూడా చాలా చోట్ల కలిసి ఇద్దరం దేవుని వాక్యం అందించాము. పోతే మీరు పెద్ద దగ్గర ఉన్నప్పుడు మహబూబ్ నగర్లో ప్రభాకర్ అని ఉన్నప్పుడు అక్కడ కూడా వెళ్ళి దేవుని సందేశం అందించాము. అప్పుడు మీరున్నారు అక్కడ, నేను వచ్చినప్పుడు మిట్టా గారు అక్కడ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు మహబూబ్ నగర్లో ప్రభాకర్ గారి మీరు ఇప్పుడు నడిపిస్తున్నారు అక్కడ సంఘం. అందరు తెలిసిన వారే, అందరమే ఎరిగిన వారమే కనుక మీ అందరితో కలుసుకొని ఈ దినము ఈ మందిర ఆవరణంలో రత్నాకరణ్ గారితో, అలాగే జోసాబ్ గారితో, ప్రవీణ్ గారితో కలిసి దేవుని సందేశం అందించడానికి ప్రభు నాకు అనుకూలపరిచిన అవకాశాన్ని బట్టి ప్రభుని నేను స్తుతించి గణపరుస్తున్నాను. కొంతసేపు దేవుని సందేశం ఆలకిద్దాం. దేవుని మందిరము కట్టి సంవత్సరం రోజులు అయ్యుంటుండగా రెండో సంవత్సరంలోకి ప్రభు సంవత్సరం అనే దయా కిరీటాన్ని సంఘానికి ధరింప చేయటం ద్వారా ప్రభుని స్తుతించాలని, గణపరచాలని ఈ స్తుతి కూడికను ఏర్పరచుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. నేను కొంచెం మందిరం మీదనే దేవుని వాక్యాన్ని, మందిరములో ఎవరుండాలి, మందిరములో ఏముండాలి, మందిరములో ఎలాగుండాలి అనేది బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాల ద్వారా మనకు తెలిసిన లేఖనాలే జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటగా ఒక చిన్న స్టోరీలాగా మీకు కొన్ని మాటలు చెప్పిన తర్వాత బైబిల్ గ్రంథంలో వచనాలు మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే ఆ మొదటి చరణాలు దావీదు మహారాజు దేవుని మందిరం యెరూషలేములో కట్టాలని ఆయన బహుగా ప్రయాసపడిన వాడిగా మనం చూస్తాం. మందిరం కట్టాలంటే ప్రయాస ఉంది, బహుగా ప్రయాసపడ్డాడు. 3వ వచనం సెలవిస్తుంది ఏంటంటే, నా దేవుని మందిరం కొరకు నాకున్న మొక్కు చేత నా సొంతమైన బంగారాన్ని నా దేవుని మందిరం కన్స్ట్రక్షన్ కొరకు నేను ఇస్తున్నాను అన్నాడు. నా సొంతమైన బంగారాన్ని నేను ఇస్తున్నాను అన్నాడు. దేవుని మందిరం పట్ల దావీదు రాజుకున్నంటే మక్కువ, ఆశ, ప్రజల మీద సమకూర్చింది కాక నా సొంతమైన బంగారాన్ని నేను ఇస్తున్నాను అన్నాడు. కట్టాలి అని సమకూర్చాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, మందిరం స్టార్ట్ చేస్తానయ్యా, సమకూర్చబడి బంగారం, ఎండి, సొమ్మంతా సమకూర్చబడింది, మానులు సమకూర్చబడ్డాయి, అన్నీ సమకూర్చాను, పని ప్రారంభం చేస్తానని ప్రార్థనలో వంగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా ఒక మాట అన్నాడు, నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు అన్నాడు. మందిరం కట్టడానికి వీలు లేదు, నువ్వు కట్టద్దు అన్నాడు. ఒకటే మాట. ఇప్పుడు చెప్పండి, అన్నీ సిద్ధపరుచుకున్న తర్వాత మనలాగా ఇటుక కాదు, ఇసుక కాదు, సిమెంట్ కాదు, కంకర కాదు, ఆయన సిద్ధపరిచినాయి. ఎండి, బంగారం, ఎలగల రాళ్ళు, ముత్యములు, పగడాలు అన్నీ సిద్ధపరిచాడు కట్టాలని. ప్రార్థన చేసినప్పుడు నువ్వు కట్టద్దు అన్నాడు. కట్టద్దు అంటే ఆయన కట్టాడా, ఆగిపోయాడా? ఇది చెప్పండి. యెహోవా కట్టద్దు అంటే కట్టాడా, ఆగిపోయాడా? ఆగిపోయాడు.
మనమైతే రత్నాకర్ అన్న, మనమైతే నీది సంగతి ఏందయ్యా, నువ్వు అట్టుండు. బంగారం సంపాదించాం కదా, ఎండి సంపాదించాం, పాలరాయి సంపాదించాం, ఇక నువ్వు అట్టుండు, నేను కడతా, అప్పుడు నువ్వు రా అని అంటాం. కానీ అసలు ఎవరు ఆయన? ఎవరంటే అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 20వ వచనానికి వెళితే ఆయన ఎవరు అనేది క్లియర్గా మనకు అర్థమైంది. నా ఇష్టానుసారుడు అన్నాడు ఒకటే మాట. ఎవరిని? దావీదుని. నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అన్నాడు రెండో మాట. నా హృదయానుసారుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు అన్నాడు. ఇష్టాన్ని నెరవేర్చేవాడు, ఇష్టమైన వాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు మందిరాన్ని కడతానంటే దేవుడు ఏమనాలి? నాకు ఇష్టమైన వాడు కదా, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు కదా, కట్టు అనాలి కదా. కానీ దేవునికి ఇష్టుడైన, దేవుని ఆలోచనలు సఫలపరిచేవాడైనా ఆగు అంటే ఏమయ్యాడు చెప్పండి? ఆగాడు. ఆయనలో ఉన్నంటి నిరీక్షణ చూడండి, ఆయనలో ఉన్నంటి దేవునికి లోబడిన అలవాటు, లోబడిన స్వభావం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన లోబడిన వాడిగా మనం చూస్తున్నాం. మంచిది. ఆ తర్వాత దేవుడు చెప్పాడు ఆయనకి, నీ కుమారుడైన సొలొమోను చేత నేనేం కట్టించుకుంటాను? మందిరం కట్టించుకుంటాను అన్నాడు. నీ కుమారుడు సొలొమోను చేత నేను దేవుని ఆలయం కట్టించుకుంటాను, కట్టించుకోకుండా ఉండను అన్నాడు. సొలొమోనుతో మందిరం కట్టించుకున్నాడు. సొలొమోనుతో మందిరం కట్టించుకున్న తర్వాత సొలొమోను మందిరం కట్టాడు, ఓపెన్ చేశాడు, మందిరము ఓపెన్ అయింది. మందిరంలోకి ప్రజలు వస్తున్నారు, మందిరంలోకి ఆరాధన యెరూషలేములో ప్రజలు వస్తున్నారు. అయితే సొలొమోను ఒక మాట ప్రజలకు చెప్పాడు. ఆనాడు యెరూషలేము మందిరానికి వస్తున్న ఆనాడు ప్రజలకు చెప్పిన మాట ఈనాడు మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడల్లా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు సొలొమోను గారు. అంటే ఆనాడున్న ఆ ప్రజలు, ఆనాడున్న దేవుని మందిరానికి ఆరాధనకు వచ్చిన ఆ ప్రజలకి సొలొమోను రాజు చెప్పిన మాట, మీరు మందిరములోకి వచ్చినప్పుడల్లా మీ ప్రవర్తన చూసుకోండి అన్నాడు. అంటే ఆనాడు వచ్చే ఆ ప్రజలకి ప్రవర్తన ఎలాగ లేదని చెప్పాడు సొలొమోను. ఆపోజిట్ మాట చెప్పాలి ఇప్పుడు మనం అందరం. ఏమి లేదంటే వాళ్ళకి వచ్చేవారికి ప్రవర్తన సరిలేని వారు మందిరానికి వస్తున్నారు. ఇది ప్రవర్తన సరిలేని వారు మందిరానికి వస్తున్నారు కనుక మీ ప్రవర్తన సరిచేసుకోండి, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు చూసుకోండి అని చెబుతున్నాడు. ఇప్పుడు నా ప్రవర్తన ఎబెనెజర్ అన్న నా ప్రవర్తన గురించి చెప్పాడు అనుకోండి. నా ప్రవర్తన గురించి చెప్తే నేను ఎబెనెజర్ అన్న గురించి ఎక్కడికి వెళ్తాను చెప్పండి? చెప్పరే. మీరెవరన్నా పక్కన కూర్చున్న వాళ్ళు, అమ్మ నీ ప్రవర్తన బాగుందని నువ్వు అడుగమ్మా. ఏమంటది ఇప్పుడు నువ్వు చెప్పే వాళ్ళకి అర్థం కాదు, నా భాష మీకు అర్థమైంది. నువ్వు ఆ మాట అంటే ఆమె ఏమనిద్ది? నన్ను చెప్పమంటారా? నీ ప్రవర్తన బాగుందా? మీ అమ్మ ప్రవర్తన బాగుందా? వాళ్ళ అమ్మ ప్రవర్తన బాగుందా? వాళ్ళ అమ్మ ప్రవర్తన బాగుందా? ఎక్కడికో పోద్ది లిస్టు. అందుకనే సొలొమోను చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఎవరికి వాళ్ళు దేవుని ఆరాధించడానికి వచ్చేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు ఎవరి ప్రవర్తన వారు జాగ్రత్తగా చూసుకోండి. అంటే మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని మందిరంలోకి వచ్చేవారు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ప్రవర్తన బాగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేవారు ప్రవర్తన బాగుండాలని ఆనాడు సొలొమోను ఆనాడున్నటి ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగైతే దాటిపోతుంది చూడండి. మొదటి మాట, మందిరంకి వచ్చే వారి ప్రవర్తన జాగ్రత్తగా ఎవరికోళ్ళు చూసుకోవాలి. ఎవరికోళ్ళే దేవుని వాక్యాన్ని బట్టి, ఎవరికోళ్ళు దేవుని బట్టి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేటువంటి వారిగా ఉండాలని మొదటి పాయింట్ మనకు జ్ఞాపకం చేసుకున్నాం. రెండో పాయింట్కి వద్దని చూడండి. కీర్తనలు 84వ కీర్తన వచనము 4వ వచనము. ఈ వచనాన్ని పాటగా పాడుకున్నాం మనం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. చాలు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. రెండో మాట మీరు పట్టుకోవాలి.
దేవుని మందిరమయందు నివసించే వారందరూ ఎవరు చెప్పండి? ధన్యులు. ఎందుకు ధన్యులయ్యారు అంటే క్రీస్తు రక్తములో పాపాలు కడగబడి పశ్చాత్తాపబడి పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆ పరలోకానికి వారసత్వం అయిన వారు కనుక వారు ధన్యులు. పాపం ఒప్పుకున్న వారందరూ ధన్యులే. పాపం ఒప్పుకున్న వారందరూ ధన్యులే. బాప్తిసం పొందిన వారందరూ ధన్యులే. వారు పరలోకానికి అర్హులయ్యారు కనుక వారు ధన్యులు. నీ మందిరములో నివసించు వారందరూ ధన్యులు. నీ మందిరములో నివసించేవారు ధన్యులు. రెండో మాట. మూడో మాట అక్కడ చదువు చూడండి. నీ మందిరములో నివసించేవారు ధన్యులు. మందిరంలో చేరి ఏం చేయాలంట? దేవుని మందిరానికి వచ్చి ఊరకబాకూడదు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుని మందిరములకు వచ్చి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించేవారిగా ఉండాలి. దేవుని మందిరములకు వచ్చి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని అంటే ఆకాశాన్ని కలగజేసిన ఆయన గనక, భూమిని కలగజేసిన ఆయన గనక, భూమి మీద ఉన్నాయి ఆకాశం మీద ఉన్నాయి కలగజేసిన వాడు గనక. అంతేకాదు నిన్ను నన్ను పుట్టించిన వాడు ఆయన గనక, రక్షించిన వాడు ఆయన గనక, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నవాడు ఆయన గనక ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఏం చేయాలట? స్తుతించేవారిగా ఉండాలి. మూడో మాట, దేవుని మందిరంలోకి ఎందుకు వస్తారు అని అంటే దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించేవారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. మొదటి మాట ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. రెండవ మాట త్వరగా చెప్పరే. దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ధన్యులు. దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మూడేది, దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలని మూడో మాట మనకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమైనది. నాలుగో మాట చూద్దాం చూడండి. నాలుగవ మాట 93వ కీర్తన. 93వ కీర్తన వచనం 5. నీ శాసనములు ఎన్నడును నేను తప్పిపోను యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరంలో దేవుని స్తుతించేవాడు నాలుగైదు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా లేకుండా, ప్రవర్తన సరిగా లేకుండా మందిరంలోకి వచ్చి ఊరక కూర్చొని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. నాలుగేది మనకు జ్ఞాపకం చేసుకుంటే రక్షించబడిన విశ్వాసులు ఎలాగుండాలట? పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆ పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే మనము ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా ఎవరమే? పరిశుద్ధులమే. అలాగైతే మనం పరిశుద్ధంగా ఉండేవారిగా ఉండాలి. నాలుగో మాట నేను త్వరగా చెప్పి వెనక వారికి సమయం ఇవ్వాలని నేను త్వరగా వెళ్ళిపోతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ. నాలుగే చూస్తే రక్షించబడిన విశ్వాసుల్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. 36వ కీర్తన. 36వ కీర్తన వచనము 7. 5వ మాట. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల చాటున ఆశ్రయించెదరు. ఎక్కడ? మందిరములో ఏముంది చెప్పండి. 8వ వచనం కదా. మందిరములో ఏముందంట? సంతృప్తిగా ఉంది. మందిరములో, నీ మందిరములో ఏముంది? సంతృప్తిగా ఉంది. దేవుని మందిరంలో వచ్చిన వారికి ఏమని చెప్పండి? తృప్తి ఉండదు. కొంతమందికి మందిరాలకు వస్తారు కానీ కొంతమందికి ఏముంది చెప్పండి? తృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. దేవుని మందిరానికి ఎందుకు వస్తారు అంటే తృప్తి కోసం కదండి. సమృద్ధిగా సంతృప్తి కోసం దేవుని మందిరంలోకి రావాలి. దేవుని వాక్యం వింటే ఎలాగుంటుంది అంటే జుట్టు కంటేను, జుట్టుతైన దారల కంటేను మధురమైనది ఏంటి? దేవుని వాక్యం కదండి. దేవుని వాక్యం వినటానికి రావాలి. సమృద్ధిగా సంతృప్తిగా ఉండటానికి దేవుని మందిరానికి రావాలి. ఏదో వాళ్ళు పిలిచారు, మేము వస్తున్నాము, మళ్ళీ వెళ్ళాము అంటే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ఆరోది దేవుని మందిరంలో ఏముందంట? సంతృప్తి కదండి. సంతృప్తి కదండి. దేవుని వాక్యం వినే వారికి సంతృప్తిగా ఉంటుందండి. నేను కొన్నిసార్లు అక్కడక్కడ దేవుని వాక్యానికి వెళ్ళినప్పుడు అన్న టైం అయిందన్న ఆపండి అన్న అంటారు.
ఎప్పుడో ఇస్తారు, 1 గంట తర్వాత ఇస్తారు. 1 గంట తర్వాత చెప్పి అన్నమయ్య తినే సమయంలో ముగించమంటే ఏడ ముగిస్తాం? మీకు అన్నం కావాలన్నా దేవుని ఆహారం కావాలంటే వాళ్ళు అంటారు పోనీలండి ఒక అర్ధగంట వాక్యమే చెప్పు. కదండి ప్రేమేడి దేవుని బిడ్డారా, వాక్యం వింటే మనకు సమృద్ధి, తృప్తి, ఆనందం, సంతోషం, మన ప్రాణం గంతులేస్తూ ఉంటుంది వాక్యం చెప్తా ఉంటే, వాక్యం వింటూ ఉంటే. 5 మనం ఏం చూసామండి? 5 6 5 ఏంటి చెప్పండి? మందిరములో మందిరములో సంతృప్తి ఉంది అని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత కీర్తనలు 92వ కీర్తన, 92వ కీర్తన వచనం 13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని మందిరం ఎందుకు? దేవుని మందిరం ఎందుకు? దేవుని మందిరానికి ఎందుకు రావాలి అని అంటే, దేవుని మందిరములకు వచ్చి దేవుడిని స్తుతిస్తూ ఉంటే, దేవుని వాక్యమిని సంతృప్తి పొందుతూ ఉంటే ఆ దేవుని మందిరంలో ఏమవుతామంట? వర్ధిల్లుతాం. మనం దేవుని మందిరానికి వస్తే మనం వర్ధిల్లుతాం. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తే మనకేంటి లాభం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తిజం పొందితే మాకేంటి లాభం? మారు మనసు పొందితే మాకేంటి లాభం? ప్రభు మందిరానికి వస్తే మాకేంటి లాభం? కూర్చుంటే మాకేంటి లాభం? వాక్యం వింటే మాకేంటి లాభం అనేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. లాభం చెబుతున్నాను ఇప్పుడు, బైబిల్లో ఉన్న లాభం ఏంటో. మందిరములోకి వస్తే ఏమవుతామంట? నువ్వు దేవుని మందిరములో నాటబడిన దానివైతే, నాటబడిన వాడివైతే ఆ దేవుని ఆవరణంలో ఏమవుతారంట? వర్ధిల్లుతారు. నాటబడుట అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? పొలంలోకి వెళ్ళాలి. పొలం అంటే ఏ పొలంలోకి వెళ్ళాలి? వరి పొలంలోకి వెళ్ళాలి కదండి. వరి పొలంలోకి వెళ్ళినప్పుడు వరి పొలంలో ఒక రైతు ఏం చేస్తాడంటే ఒక చిన్న వరి మొక్కని నాటుకుంటాడు. వరి మొక్కను నాటుకుంటాడు. ఆ నాటుకున్న రైతు నాటి వెళ్ళిపోవడం మళ్ళీ ఎక్కడికి? దానికి పురుగు పట్టిందా, దానికి ముందెయ్యాలనా, దానికి సీడ పట్టిందా, దానికి ముందెయ్యాలనా, దాన్ని తవ్వాలనా, ఎరువెయ్యాలనా, నీళ్లు కట్టాలనా, అది చూసుకుంటూనే ఉంటాడు ఆ మొక్క నాటిన రైతు. అది పెరిగిపోద్ది, అది పండిపోద్ది. ఒక విత్తనం వేస్తే ఇప్పుడు ఎన్ని విత్తనాలు తెచ్చిందండి ఇది? చెప్పరే. నాటిందేమో ఒక విత్తనం భూమిలో రైతు. అది పైకి వచ్చిన తర్వాత, కంకి తీసిన తర్వాత ఆ కంకిలో గింజలు ఎన్నాయి? ఒక 100 వేసుకుందాం అనుకోండి, ఒక లెక్క కోసం కదండి. భూమి రైతులో ఒక్క గింజ నాటితే అది పైకి వచ్చి అది ఎన్ని గింజలు తెచ్చింది? 100 గింజలు తెచ్చింది. అంటే ఇప్పుడు ఈ గింజ ఏమైంది? భూమిలోకి వెళ్ళింది, సచ్చింది, మొలకెత్తింది, మోమైంది. ఏమైంది? అది కంకిగా వచ్చింది. కంకిలో నుంచి గింజలు వచ్చాయి. రైతుకు ఆదాయమా కాదా? రైతుకు ఆదాయమా? రైతుకు సంతోషమా కాదా? సంతోషమే. అలాగైతే దేవుని మందిరంలో, ఏ దేవుని మందిరంలో నువ్వు బాప్తీసం పొందావో, ఏ దేవుని సంఘంలో నువ్వు విశ్వాసురాలు అయ్యావో, ఏ దేవుని సంఘంలో నువ్వు ఆరాధన చేస్తున్నావో ఆ సంఘంలో నువ్వు నాటబడిన వాడిగా ఉండాలి, నాటబడిన దానిగా ఉండాలి. అప్పుడు వర్ధిల్లుతావు. ఈ దినాలలో దేవుని మందిరాలు ఎక్కువైపోయాయి, ప్రసంగాలు ఎక్కువైపోయాయి కదండి, పాటలు ఎక్కువైపోయాయి. అంత మీడియా వచ్చిన తర్వాత రకరకాలుగా మారిపోతున్నాయి ప్రసంగాలు కూడా. పాటలకు కొంతమంది ఇష్టం కదండి. ఈ సంఘంలోకి వస్తే ఏమి లేవంటాను చెప్పండి. ఆటలు పాడేవారు లేరు. ఈ సంఘానికి వస్తే పలకరించేవారు లేరు. ఈ సంఘానికి వస్తే వాక్యం సరి చెప్పేవారు లేరు. ఈ సంఘం కాదు చెప్పండి, ఇంకొక సంఘానికి వెళతా, ఇంకొక సంఘానికి వెళతా. ఇలాగ వెళితే ఆశీర్వాదం ఏమి మనకి రాదు. ఆశీర్వాదం కావాలి అంటే ఇంకొక మాట మర్చిపోయా. ఆ రైతు మళ్ళీ కొడవలు తీసుకొని వచ్చి కోసేంత వరకు ఆ మొక్క అక్కడే ఉందా, అటు ఇటు పోయిందా? ఏ రైతు అయితే మొక్క నాటాడో ఆ రైతే మళ్ళీ కూలి వాళ్ళని తెచ్చుకొని మళ్ళీ కొడవలు తీసుకొని కోపించేంత వరకు ఆ మొక్క అక్కడే ఉందా? అలాగైతే స్థానిక సంఘంలో, ఏ స్థానిక సంఘంలో రక్షణ మారు మనసు పొంది బాప్తీసం పొందారో వారందరూ ఏ స్థానిక సంఘంలో వారు ఆ సంఘంలోనే ప్రభు వచ్చేంత వరకు, లేకపోతే ప్రభు దగ్గరికి మనం వెళ్ళేంత వరకు ఎలా ఉండాలి చెప్పండి? నాటబడిన వాడిగా, నాటబడిన దానిగా ఉంటే వారు దేవుని మందిరంలో ఏమవుతారంట?
వర్ధిల్లుతారు. నువ్వు వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నాటబడిన దానిగా, నాటబడిన వాడిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైనది ఎన్నేది? ఆరేదా? దేవుని మందిరంలో, దేవుని ఆవరణములో, మన దేవుని ఆవరణలో ఏమవుతున్నారండి? వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో వర్ధిల్లుతారా? దేవుని మందిరం దేనికి అంటే వర్ధిల్లటానికని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత దాటిపోతుంది చూడండి. 63వ కీర్తన 3వ వచనం. 63వ కీర్తన 3వ వచనం, 7. నీ కృప జీవము కంటే ఉత్తమది, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను ఏం చేస్తున్నాను? జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రి జాముల యందు నిన్ను నేనేం చేస్తున్నాను? ధ్యానిస్తున్నాను. రక్షించబడిన విశ్వాసులు రాత్రి వేళ ధ్యానించాలి, పొగులు వేళ ధ్యానించాలి. పొనుకున్నా ధ్యానించాలి, నడిచినా ధ్యానించాలి, ప్రయాణాలు చేసినా ధ్యానించాలి, కూర్చున్నా ధ్యానించాలి, నడిచినా ధ్యానించాలి. దేవుని వాక్యం ఎప్పుడూ రక్షించబడిన విశ్వాసులు ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. దావీదు మహారాజు మంచం మీద పనుకొని ఏం చేస్తున్నాడండి? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. మీరు పశువులు, మీకు హైదరాబాదులో కొంచెం తక్కువ, పల్లెటూరులకు వెళితే పశువులు చాలా ఆగపడతాయి. పచ్చి మేత కోసినప్పుడు 2 పశువుల్ని ఒక దిక్కడ కట్టేసి పచ్చి మేత వేసినప్పుడు ఆ 2 పశువులు ఎట్ట మేత తెలుసా? పచ్చి మేత మేసేది ఎట్లా తెలుసా మీకు? ఎండు మేత మేసేది వేరు, పచ్చటి మేత పొలంలో కోసుకొచ్చిన మేత ఆ 2 పశువుల దగ్గర కలిపి మేత వేస్తే అవి 2 ఎట్ట తింటాయి అని అంటే ఎవరన్నా ఒకరు చెప్పండి, తినేటప్పుడు చూసిన వాళ్ళు. అది ఎక్కువ తింటదేమో, ఇది ఎక్కువ తింటదేమోనని త్వరగా తినేస్తుంది. త్వరగా తిన్న తర్వాత ఏం చేస్తుంది తెలుసా? అది పొనుకొని తిరిగి ఆ తిన్న ఆహారాన్ని బయటికి తీసుకొని ఏం చేస్తుంది? అది నెవర వేసుకున్నది. ఒక విశ్వాసి ఆహారం పెడుతుంటే తినాలి, తిన్న వాక్యాన్ని ఏం చేయాలండి? తర్వాత నెవరు వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నెవర వేసుకోవాలి విశ్వాసులు. దేవుని వాక్యాన్ని ఆయన మంచం మీద పనుకొని ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 7. ఇంకా అక్కడ చాలా చెప్పుకోవచ్చు. 7, 8, 9, 10 అటు చెప్పుకుండా పోతే చాలా లెక్కలు చెప్పుకోవచ్చు, కానీ దాటిపోతున్నాను ప్రేమైన దేవుని బిడ్డరు. ఆ తర్వాత ఆ దేవుని వాక్యము రకరకాలుగా మనకు అగపడుతూ ఉంటుంది. కొవ్వు మెదురు అన్నాడు మరొక చోట. కొవ్వు మెదురు అన్నాడు. కొవ్వు మెదురు కంటే వాక్యం ఏమన్నాడండి? కొవ్వు మెదురుగా దొరుకుతుందంట వాక్యము విశ్వాసులకు ఎలాగ ఉండాలండి? కొవ్వు మెదురు తిన్నవాళ్ళు ఎవరున్నాడు చెప్పండి. ఎవరు పలకటం లేదు. కొవ్వు మెదురు తిన్నరా? తినలేదు ఎవరు? తిన్నా చెప్పరంట. మెదురు నవ్వలాల్సిన పని లేదు. ఏం చేయాలి? చేతితో ఇట్లా తీసుకుని అట్లా పెట్టుకుంటే అట్టంటే లోపలికి వెళ్ళిపోవాలి. నవ్వలాల్సిన పని ఏమీ లేదు. కొవ్వు కూడా అంతే, నవ్వలాల్సిన పని ఏమీ లేదు. ఇక దానికి ఉన్నట్టు ఇక మటన్ అంతా నవ్వాల్సి వస్తుంది. అంటే దావీదు మహారాజుకి ఎలా కనపడుతుంది దేవుని వాక్యం అంటే, కొవ్వు మెదరు దొరికినట్టు దేవుని వాక్యం నాకు దొరికింది. ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని ఎలాగ మనము భుజించాలంటే, ఎలాగ మనం దాన్ని తినాలంటే, కొవ్వు మెదురు తిన్నట్టుగా మనం ఈ వాక్యాన్ని మనము భుజించే వారిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, అలాగ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే వారిగా, భుజించే వారిగా మనం ఉన్నప్పుడు మనం పుష్టిగా ఉంటాం. అపవాదుడు అన్నాడు, జాగ్రత్త అన్నాడు ప్రభు. వాడు ఎవరిని పట్టుకుంటాడు, ఎవరిని మింగుతున్నాడంటే అవిశ్వాసులు అంటే సరిగా విశ్వాసం లేని వారిని మింగటానికి సిద్ధంగా ఉంటాడు వాడు. వాక్యం ఉన్న వారి దగ్గరికి రాడు, ప్రార్థన చేసే వారి దగ్గరికి అసలు రాడు. వాక్యం చెప్పేవాళ్ళ కాడకని అప్పుడప్పుడు రావచ్చు, కానీ మోకాళ్ళుని ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి మాత్రం అసలు వాడు రాడు. అందువల్ల మనము దేవుని వాక్యాన్ని ఏడేది ధ్యానించే వారిగా, నెవరు వేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డరా.
దాటిపోదాం చూడండి. ఇంకా 65వ కీర్తన 8ది 6వ వచనం చూడండి. 65వ కీర్తన 6వ వచనం. ఆయనే సల్లార్చువాడు, భయపడుదురు. సరే 27వ కీర్తన చూడండి. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా వద్ద నేను ఒక వరము అడిగి తిని దాన్ని నేను ఎతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటను. దేవుని ఆలయం దేనికి ఇప్పుడు చెప్పండి? ధ్యానించే దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి. దేవుని మందిరం దేనికి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుని మందిరం. దావీదు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే ఒక వరము నాకు కావాలయ్యా అని దేవుడిని అడిగితే దావీదు దేవుణ్ణి అడిగితే ఏం కోరుకుంటున్నాడు? వరం అంటే నీ మందిరం కావాలయ్యా అంటున్నాడు. తర్వాత ఇంకేం కావాలంటున్నాడండి? నీ సన్నిధి కావాలయ్యా అంటున్నాడు. ఇంకేం కావాలి? మందిరంలో కూర్చొని ఏం చేస్తానంట? దేవుని వాక్యాన్ని నేనేం చేస్తా? ధ్యానించుకుంటా. దేవుని మందిరం దేనికి ఇప్పుడు చెప్పండి? దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి. 8ది దేవుని వాక్యము. దేవుని మందిరం దేనికి అంటే దేవుని మందిరం ఎందుకు రావాలంటే దేవుని మందిరంలో ఏముందంటే దేవుని వాక్యం ధ్యానం ఉంది. దేవుని మందిరంలో ఇందాక ఏముంది? వర్ధిల్లుట ఉంది. దేవుని మందిరంలో ఏముంది? ధ్యానించుటుంది. దేవుని మందిరంలో ఏముంది అనంటే ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని మందిరంలో ఏముంది అంటే దేవుని మందిరంలో దేవుని వాక్యము ధ్యానించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. 8 అయిపోయాయా బాబు? ఇప్పుడు 9 అయ్యాయా? మీరు వింటనరా లేదని నేను గుర్తుపట్టడానికి అడుగుతుంటా, వెనక్కి ముందుకు అడుగుతుంటా, మీరు కరెక్ట్గా చెప్పాలి విన్నవాళ్ళు. 7 అయ్యాయా 8 అయ్యాయా? 8 అయ్యాయి. ఇంకా 4 చెబుతా. 12 మంటసంగా ఉంటాయి కనుక 4 చెప్పి ముగిస్తాను. తొందర ఏం పడదు. 4 కూడా 10 నిమిషాలు అయిపోతాయి. ఎక్కువ ఏం తీసుకురావట్లేదు నేను. సమయం ధ్యానం చేయట్లేదు. ఓరకు అట్లా చెప్పుకుంటూ వెళ్తాను నేను సమయం సందర్భాన్ని బట్టి. ఇప్పుడు చూడండి 52వ కీర్తన. మందిరము ఎందుకు అనేది నా పాయింట్, మందిరంలో ఏముంది అనేది నా పాయింట్. అందువల్ల 52వ కీర్తన వచనం 8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఎలాగుంటారు చెప్పండి? పచ్చగా ఉంటారు కదండి. దేవుని మందిరంకి వస్తే పచ్చగా ఉంటారు. దేవుని మందిరానికి రండి 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 అని ఎందుకు పిలుస్తున్నాము? పిచ్చిపట్టి పిలుస్తున్నాము మేమేమన్నా? దేవుని మందిరానికి వస్తే ఏముంది అని అంటే దేవుని మందిరానికి ఉంటే నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, నీ పిల్లలు పచ్చగా ఉంటారు, మీరు పచ్చగా ఉంటారు, మీరు సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన పొందుకుంటారు. అందుకే దేవుని మందిరానికి రండి అయ్యా, దేవుని మందిరానికి రండి అమ్మా అని పిలిచేది. ఎందుకంటే మీరు ఆశీర్వాదాలు పొందటానికి, మీరు పచ్చగా ఉండటానికి, మీరు అభివృద్ధి కావటానికి, మీరు ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుని మందిరానికి వస్తే ఉన్న దీవెనలు ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో ఈ దినం మనం ధ్యానం చేస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, 9ది మనం చూస్తే దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో పచ్చగా నేను ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంకి వస్తే పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. ఈ ఒలీవ చెట్టు అంటే ఇక చెట్ల దగ్గరికి పోవాలి. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి ఒలీవ చెట్టు అన్నాడు, ద్రాక్ష చెట్టు అన్నాడు, అంజూరపు చెట్టు అన్నాడు, ముళ్ళ చెట్టు అన్నాడు, ముళ్ళ పొద చెట్టు అన్నాడు. ఈ చెట్ల దగ్గరికి మనం ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు. ఆడికి వెళ్తే 1-2-3 గంటలు పట్టింది. అలాగైతే వినండి ప్రేమైన దేవుని బిడ్డరా, ఇక్కడ చూసినట్టయితే 9ది మనం చూస్తే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాము. దేవుని మందిరంలో మనము సమృద్ధి కదండి. సమృద్ధిగా ఉండాలంటే దేవుని మందిరంలో మనం ఉండాలి. వాక్యం అనే సమృద్ధి. మళ్ళీ లోకానికి వెళ్ళదు మీరు. అయ్యో 1 అంతస్తు కడితే 4 అంతస్తులు కట్టలేదే, అట్లా బాగాకండి. ఆత్మీయంగా మనం పచ్చగా ఉంటాం, ప్రభులో మనం పుష్టిగా ఉంటాం. 9ది అయిపోయింది. ఇప్పుడు 10వ దానికి వద్దాం చూడండి. అపోస్తులైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసినట్టు కొరింథీ మొదటి పత్రిక
6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, ఇలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి? 10ది, మీ దేహంతో మీరు దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. ఎందుకంటే ఈ దేహం ఎవరిదన్నాడండి? మీ దేహము మీది కాదు, మీ దేహం నాది. మీ దేహం నాది నిజమంటారా కాదంటారా? ఆది కాండంలోకి పొమ్మంటారా? మళ్ళీ నన్ను ఆది కాండంలోకి వెళితే ఎవరు చేశారు అసలు మనిషిని? జిగటమ్మను తీసుకొని కదండి, జిగటమ్మను తీసుకొని చేతులతో దాన్ని పిసికి ఒక బొమ్మను తయారు చేసి దేవుని పోలికతో నరుని తయారు చేసి దేవుడు జీవాత్మ మనిషికి ఓదగా వాడు జీవాత్మ ఆయను అంటే ఇప్పుడు చెప్పండి, ఈ దేహం ఎవరిది? దేవుడిది. ఏ రూపంలో చేసుకున్నాడు? దేవుని రూపంలో చేసుకున్నాడు. మైక్ తగ్గిన ఆయన ఇక నా గొంతు ఎక్కువ పోతున్నాడు. ఎందుకు వచ్చిన వాళ్ళ బయట వాళ్ళతో అవకాయన. దేహము దేవునిది. అలాగైతే ఈ దేహము ఆయన స్వరక్తమిచ్చి కొన్న దేహం ఇది. ఆయన కొనుక్కున్నాడు నిన్ను నన్ను. కొన్న దేహము కొనబడిన దేహం మన దేహాలు. మన దేహంతో ఏం చేయకూడదండి? కొరింథీలో ఉన్న విశ్వాసులు ఏం చేశారు? దేహాన్ని పాడు చేసుకున్నారు. కొరింథీలో ఉన్న విశ్వాసులారా, ఓ కొరింథీలో ఉన్న సంగమా, దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ మాటలు చెబుతూ ఉంటే నేను ఒక కథ చెప్పాలనిపిస్తుంది. నేను ఒక గ్రామం వెళ్ళాను, పల్లెటూరు గ్రామం. ఊరు పేరు చెప్పను, సేవకుడి పేరు చెప్పను, సంఘం పేరు చెప్పకుండా చెబుతా. ఆ ఊరు వెళ్ళినప్పుడు 4 గంటలకి తెల్లవారుజామున ట్రైన్ దిగాను. ఆ సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత బండి మీద ఎక్కించుకొని వెళుతున్నాడు నన్ను. ఎండాకాలము, మంచి మే నెల, 10 గంటలకు ఆరాధన. ఆదివారమే రమ్మన్నాడు. ఆదివారం అయితే మా వాళ్ళు పల్లెటూరు నుంచి వస్తారన్నా, ఆదివారం అయితే జనం ఎక్కువ ఉంటారు, కొద్ది రోజుల్లో రారు మా కాడ. అందుకని ఒక ఆదివారం రమ్మని ఎన్నో దినాల నుంచి అడుగుతుంటే ఆదివారం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరే నేను ట్రైన్ దిగాను. ఆయన వచ్చాడు, బండి మీద నన్ను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు మీటింగ్లు పెట్టారు కనుక అందరూ పెందల కాడనే లైట్లు వేశారు. అందరూ ఇళ్ళు చింపుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, మీటింగ్లకు రావాలని సిద్ధపడుతున్నారు. ఆ బండి మీద వెళ్తూ ఉంటే ఆయన అడుగుతూ ఉంటే వాళ్ళు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, ఏందయ్యా ఎప్పుడు మీ వాళ్ళు 5:30కి 6 గంటలకు లేస్తారా నిద్ర అంటే, అందరు పెందల కాడ ఇదినో మీటింగ్లు కనుకన్నా అందరు లేచారు, అందరు సిద్ధపడుతున్నారు, అందరు మీటింగ్లకు రావాలని చెప్పారు. సరే మీటింగ్లకు రావాలని చెప్తే సరే చాలామంది వస్తారులే మీటింగ్లకు అనుకొని నేను కూడా సంతోషంగా ఉన్నా. మొత్తానికి వచ్చారు జనాలు. వచ్చిన తర్వాత వస్తున్నారు, ఆరాధన స్టార్ట్ అయ్యింది. నేను కొంచెము లేట్ అయిపోయింది. అయ్యా నువ్వు వెళ్ళి ఆరాధన ప్రారంభం చేసి పాటలు పాడుతుండు, నేను వెనకెత్తున వస్తాను అని చెప్పాను. సరే ఆయన ఆరాధన పాటలు పాడుతున్నారు. నేను ఆ పాటలు వింటా మందిరం దగ్గరికి వస్తూ ఉన్నా. నాకంటే ఒక ముందు సహోదరి మందిరానికి వెళ్తూ ఉంది. ఆ సహోదరికి వయసు ఇంచుమించు 70 సంవత్సరాలకు పైగా ఉంటాయి వయసు. ఆ తెల్లటి వెంట్రుకలు అంటే నడిచిపోయిన వెంట్రుకలన్నీ. అంతేకాక చీర కూడా ఏం కట్టుకుందంటే తెల్లదే కట్టుకుంది, రైక కూడా తెల్లగానే ఉంది. మొత్తం కింద నుంచి మీదకు చూస్తే తెల్లగానే ఉంది. ఒక బ్యాగ్ తగిలిచ్చింది. ఆ బ్యాగ్ కూడా తెల్ల బ్యాగే ఉంది. తెల్ల బ్యాగులో బైబిల్ పెట్టుకుంది, ముందుకు వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ఆ వెనకెడితే నేను వెళ్తున్నాను. కొంచెం ఎండ ఎక్కువ ఉంటున్నారు. ఒక చెట్టు కింద వచ్చే రోడ్లో చెట్టు కింద నిలబడ్డా. ఆ చెట్టు సాటున ఆ నీడ నిలబడ్డాను. వస్తా ఉంది. అటు ఇటు చూసింది, ఎవరు అగపడే మందిరం కొంచెం దూరం, ఒక పర్లంగ దూరం ఉంది మందిరం. అంతే బొడ్లో నుంచి ఒక సంచి లాగిందండి. బొడ్లో నుంచి ఒక సంచి పైకి లాగింది. నేను అనుకున్నా సంచిలో ఎక్కువ డబ్బులు ఉన్నాయేమో, సందా వేయటానికి తక్కువగా ఎంత కావాలని తీసుకుంటుందేమో అని అనుకున్నా. ఆ సంచిలో నుంచి తీసింది ఏందో తెలుసా? ఆ ఎండరాయికి ఇట్ట పెట్టింది. తీసి ఇట్ట పెట్టినప్పుడు అది తావసు పాములాగా అగపడుతుంది. నాకు ఏ పాములాగా అగపడుతుంది? తావసు పాములాగా అగపడుతుంది. ఏందో చెప్పండి. అది గుర్తుపట్టరు. మీరెందుకు గుర్తుపట్టరు కదండి. పువ్వాకండి. ఆ ఎండకు పెడితే అది మెలికలుగా తిరిగి ఉంది. ఎందుకంటే మడతేసి పెట్టింది కదా. ఆ మడతేసి పెట్టింది ఇట్లా లాగేలకి మెలికలు అగపడుతుంది. వామ్మో పాము ఏమైంది బయటకు తీసింది అనుకున్నా నేను. మొత్తానికి తీసింది, తుంచి పారేసింది పాముని. తుంచేసి నోట్లో పెట్టుకుంది. ఆకు తీసుకుంది. ఆ తర్వాత సున్నం తీసుకుంది, పూసింది. ఎవరు చూడలేదు అనుకుని నేనేం చెట్టు సాటున ఉన్నా. వీళ్ళేమో మందిరంలో ఆరాధన పాటలు పాడుతున్నారు.
ఆ పాటలు వినపడుతూ ఉన్నాయి. మొత్తానికి ఆకులు ఒక్కలు వేసి మొత్తం నొవిలేసింది. నొవిలిన తర్వాత ముందుగా నడుస్తుంటే నేను మళ్ళీ వెనకొస్తా ఉన్న తర్వాత నేరుగా ఆ వాళ్ళు ఏం చేశారంటే పల్లెటూరు నుంచి వస్తారు కనుక ఒక నీళ్లు ఒక దాంట్లో పెట్టారు, ఒక కుండలో నీళ్లు పెట్టారు, దాని మీద ఒక చెమ్ము పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఏం చేయాలంటే కాళ్ళు కడుక్కొని రావాలి మందిరంలోకి. అలాంటి ఊరు కనుక అట్ట పెట్టారు వాళ్ళు. సరే ఈమె వచ్చింది మందిరం దగ్గరికి, ఆ కుండ దగ్గరికి వెళ్ళింది, నీళ్ళు తీసుకుంది. ఆ గేటు దగ్గరికి నేను వచ్చి నిలబడ్డా. నా సాయి ఆంతం చూస్తుంది, కొత్తోడిని కదా, వాళ్ళ ఊరోడిని కాదు కదా. నా సాయి ఆంతం ఈడెవడలే నాకెందుకు అనుకుంది. నాకెందుకు అనుకొని నీళ్లు తీసుకొని నోట్లో పోసుకుంది. నోట్లో పోసుకొని ఇట్ట పెట్టింది, 2 చేతులు ఇట్ట పెట్టి ఫూ అంది. ఓహో, ఇది వాళ్ళ ఆనవాయితీ కావాలి అనుకున్నా నేను. సరే రెండోసారి నీళ్ళు పోసుకుంది. రెండోసారి నీళ్ళు పోసుకొని ఈ పక్క కాకుండా ఇటు సెంటర్లో ఊసింది. మూడోసారి పోసుకుంది. మూడోసారి ఈ పక్క ఊసింది. ఓహో, నేను అనుకున్నా తండ్రి యొక్కయు చెప్పరే, నేను అనుకున్నా తండ్రి యొక్కయు చెప్పరే కొత్త మాట మీరు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామములో నా నోటిని ఏం చేసుకున్నా నేను చెప్పరే. ఎందుకంటే రొట్టె తీసుకోవాలి లోపలికి వెళ్ళి. నా నోటిని ఏం చేసుకుంటున్నా నేను, పవిత్ర చేసుకుంటున్నా. యేసు నామములో, క్రీస్తు నామములో పవిత్ర చేసుకున్నాను. 3 సార్లు ఊసింది, కింద ఊసింది. ఆ తర్వాత అదరబదరా వెళ్ళి త్వరగా వెళ్ళి ముందు కూర్చుంది. నేను ముందు ఎందుకులేని వెనకాల కూర్చున్నా. వెనకాల కూర్చున్న తర్వాత ఆమె కూర్చొని అబ్బాయి రొట్టె తీసుకురా అంది. ఒకసారి ఏం తీసుకురామ్మంది, రొట్టె తీసుకురామ్మంది. ఈ అబ్బాయి దడుచుకుంటే లక్క ఇస్తానని ఇచ్చేస్తున్నాడు. ఈ అబ్బాయి చూడలేదుగా, చూసింది నేను కదా. సరే మొత్తానికి ప్రేమానందం నుంచి హైదరాబాద్ నుంచి ప్రేమానందం గారు వచ్చి వాక్యం చెబుతాడు అని ఆయన పిలిస్తే ఆమె ముందు కూర్చుంది, నేనేం ముందుకు వచ్చా. బల దగ్గరికి నేను వచ్చా, నా ముందు ఆమె కూర్చుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఆమె సాయి చూస్తున్నా, ఆమె నా సాయి చూస్తుంది. ఎంతసేపు వాక్యం చెప్పమనండి ఈ పక్క ఆయన సేవకుడు, వాక్యం కాదు ఉండయ్యా అని నేను అంటున్నా. ఆమె సాయి నేను చూస్తున్నా, నా సాయి ఆమె చూస్తుంది. ఎంతసేపు చూసినా ఏందన్నా అంటున్నాడు, ఏం కాదు ఉండయ్యా అంటున్నా. మొత్తానికి వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ బోట్ల వందనాలు అన్న అంటుంది. వందనాలు అమ్మ పోయిరా అంటున్నా. మళ్ళీ వందనాలు అని ఇడిపెట్టింది. అమ్మ వందనాలు పోయిరా అన్న. మళ్ళీ ఇడిపెట్టింది వందనాలు. అమ్మ పోయిరా అన్న ఈ సంగతి ఆడ చెప్పుగా కన్నా అమ్మ మీ ఊర్లో తప్పితే ఆడకపోయిన నేను చెప్పుకోవచ్చా పర్మిషన్ ఇస్తావా అన్న మీరు ఆడ చెప్పుకుంటే నాకెందుకు, మా ఊర్లో మాత్రము మా సంఘంలో మాత్రం నువ్వు చెప్పగాక అంది. ఓ అమ్మ మంచి ఆలోచన ఇచ్చేవాళ్ళు నువ్వు. అలాగే తల్లి మీ ఊర్లో మీ సంఘంలో ఎప్పుడు నేను నీ సంఘం చెప్పనులే, బయట ఆడని చెప్పుకుంటాలని ఇప్పుడు మీ మధ్య ఆ సంఘం చెప్పి అది సంగతి అన్నమాట. రైట్, చూడండి. దేహము పాడు చేసుకోకూడదు, అది మనకు కావాల్సింది ఇక్కడ. మీ దేహము దేవుని ఆలయం ఉన్నదని మీకు తెలియదా? దేహాన్ని పాడు చేసుకున్నారు స్త్రీలు పురుషులు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన దేహాన్ని పాడు చేస్తున్నారు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని పాడుపట్టిస్తున్నారు. దేహం బాగుండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? ఓ కొరింథీలో ఉన్న విశ్వాసులారా. అంటే దాని అర్థమైంది, ఆ కొరింథీలో ఉన్న విశ్వాసుల దేహాలు ఎలాగున్నాయి? పాడు చేసుకునేవారిగా ఉన్నారు. అందుకనే పౌలు ఖండిస్తున్నాడు వాళ్ళని. ఎన్నేదయ్యా 11 ఇది తొందరగా ముగిద్దామని 10 వచ్చినాయా? సరే ఇంకా 2 ఎంతసేపు వరకు అయిపోద్ది. చూడండి, కీర్తనలు 22వ కీర్తన మొదటి శరణం 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? సంతోషించెదను. భక్తుడికి జనులందరూ చెబుతున్నారు ఏమని? యెహోవా మందిరానికి వెళదాం రండి, దేవుని మందిరానికి వెళదాం రండి. ఆ వార్త ఆ భక్తుడికి వినపడంలోనే ఆయనకి ఎలాగుందని చెప్పండి? సంతోషం. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలాగ రావాలి? కొంతమంది ముఖాలలో ఏమన్నా చెప్పండి, మందిరానికి వస్తారు కానీ ఏమనదు, సంతోషం ఉండదు. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా సంతోషం అనేది ముఖాల్లో ఉండదు. మీరు కూర్చున్న వాళ్ళందరిలో ఈ దినం సంతోషం అగపడుతుంది, అందరూ నవ్వుతున్నారు కనుక కదండి. చాలా సంతోషం కదండి. దేవుని మందిరానికి ప్రజలు వెళదాం రండి అనుకున్నప్పుడు భక్తుడికి ఎలాగుందంట? నాకు సంతోషం. దేవుని మందిరానికి సంతోషంగా రావాలి, దేవుని మందిరానికి సంతోషంగా రావాలి.
11 అయినాయి ఇప్పుడన్నా కాలేదా? ఇప్పుడు 11 అయినాయి. 12 చూడండి, 12 చూడండి, 12 చూద్దాం చూడండి. తిమోతి మొదటి పత్రిక 15వ వచనం చదివేసేయండి చాలు. 3వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతి శీఘ్రంగా నీ వద్దకు నేను వచ్చుదునని, అయినను ఒకవేళ నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తిస్తున్నారో అది నీకు తెలియజేయాలని ఈ సంగతులు నీకు నేను రాయిచున్నాను. ఎవరు సంఘం అంట? ఇది జీవం కలిగిన దేవుని సంఘం. అంటే జీవం కలిగిన సంఘం అంటే ఏమి లేదు, ఈ సంఘానికి మరణం లేదు, మరణం లేని సంఘం. ఇక్కడ కనుమూస్తే సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది, మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చి బోర మోదినప్పుడు సంఘాన్ని ముందు ఆహ్వానించినప్పుడు సంఘం వెళ్ళిపోతుంది. ఇక్కడ జీవంగా ఉంటుంది, అక్కడ కూడా జీవంగా ఉంటుంది. జీవం లేని సంఘం. సంఘములో తిమోతి జనులు ఎలాగున్నారో నీకు తెలియపరచాలని నేను ఈ సంగతులు నీకు తెలియపరుస్తున్నాను. జీవం కలిగిన సంఘములో మనం చేర్చబడిన వారిని, జీవం కలిగిన సంఘంలో దేవుణ్ణి ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి మహిమపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం పెట్టుకోవాల్సిన పేరు ఏంటంటే జీవం కలిగిన దేవుని సంఘం. 12వ మాట. 12 అయిపోయాయి, ముగిచ్చేస్తున్నా. 12 అయిపోయాయి, నేను ముగిచ్చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆకాశము నుంచి భూమి వరకు దిగివచ్చాడు. ఆయన ఎక్కడి వరకు దిగివచ్చాడండి? భూమి వరకు దిగివచ్చాడు. ఎవరి గురించి దిగివచ్చాడు? భూలోకములో ఉన్న మానవాళిని లోకాసువార్త చెప్పినట్టుగా, లోకాసువార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనం చెప్పినట్టుగా నశించిన దానిని ఎత్తికి రక్షించటానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. నశించిన దాన్ని ఎత్తికి రక్షించడానికి వచ్చాడు. మనం నశించిపోయి ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎత్తికాడు. లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక గొర్రె తప్పిపోయింది, కాపరి ఎతికాడు. 10 నాణ్యాల్లో ఒక నాణ్యం తప్పిపోయింది, ఆ స్త్రీ ఆ దీపం పెట్టి వెలిగించింది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రి ఎతికాడు. అలాగైతే నశించిపోయిన మనమల్ని క్రీస్తు ప్రభువారు ఏం చేశాడండి? ఎత్తికి రక్షించాడు. ఎందుకు రక్షించాడు అనంటే ఆయన బిడ్డలు అనేవారు ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన మందిరములో చేరి ఆయన స్తుతించే వారిగా ఉండాలి. అందువల్ల ఆయన మన కొరకు కలవరం మానెక్కాడు. 3 మేకులు ఆయన చేతుల్లో కాళ్ళల్లో నాటబడ్డాయి. ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన ఈపు అంతకుముందే నాగేటి సాలవలే దున్నబడింది. ఆయన చెక్కుముక్కి రాయవలే చెక్కబడ్డాడు. స్వరూపం లేకుండా పోయాడు, సొగుసు లేకుండా పోయాడు. రక్తం ముద్దగా సిలువ మీద తయారయ్యాడు. తండ్రి ఈరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమని ఆత్మను తండ్రికి అప్పగించి సిలువలో ప్రాణము పెట్టాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసు ప్రభు లేచాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన లేచాడు. ఆ తర్వాత తగిన కాలములో లేఖనాల ప్రకారం ఆరోహణమై మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, గత్సెమనే అనే వనములో ఒక విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు. అక్కడ చేసిన విజ్ఞాపన ఎవరికి? పరలోకంలో ఉండి చేసే విజ్ఞాపన ఎవరి గురించి చేస్తున్నారు? ఒక్క మాట చెబితే నేను ప్రార్థన చేసి ముగిచ్చేస్తాను. గత్సెమనే వనములో రోదనతో ప్రార్థన చేశాడే, ఆ ప్రార్థన ఎవరి గురించి చేశాడు? పరలోకములో తండ్రి కుడిపక్షమున కూర్చొని మోకాళ్ళ మీద ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడే, ఆ ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నాడు? యేసయ్య. ఇక్కడ చేశాడు, అక్కడ చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎవరి కొరకు, ఈ ప్రార్థన ఎవరి కొరకు? ఏమీ చెప్పటం లేదే.
ఏంది మీకు అందరికీ విచింత్రంగా ఉందా? ఇక్కడ చేసిన ప్రార్థనేమో పాపులందరూ రక్షణ కొరకు చేశాడు. గెత్సేమనే వనంలో పాపులందరూ రక్షణ కొరకు చేశాడు. అక్కడ చేసే ప్రార్థన పాపుల కొరకు కాదు. అక్కడ చేసే ప్రార్థన ఎవరికి? రక్షింపబడిన విశ్వాసుల కొరకు. ఇప్పుడు చెప్పండి, మనం ప్రార్థన చేయలేని బలహీనమని మన ప్రభుకి ముందే తెలుసు. మన ప్రభుకి ముందే తెలుసు కనుక మన నిమిత్తమై ఆయన తండ్రి దగ్గర ప్రార్థన చేసేవాడిగా మనం చూస్తున్నాం. ప్రేమండి దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకొని ఉన్నాం. సజీవమైన సంఘములో మనం చేర్చబడ్డాం. ఆ సంఘములో మనం దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన్ని పూజించి ఆయన గణపరిచి ఆయన మహిమపరుచుతూ ఆయన సన్నిధికి మనం వెళ్ళేవారిగా ఉండాలని ప్రభు పేట మనం చేసి ముగిస్తున్నాను. దేవుడి లేఖన భాగాలు మన కొరకు దీవించి ఆశ్రయించబడును గాక. ఆమేన్.